చింతపల్లి పట్టణంలో మొంతా తుఫాన్ కారణంగా పట్టణంలో ఉన్న గోరువాని చెరువు నిండిపోవడంతో స్థానికంగా చెరువు గట్టు మీద ఉన్న నివాస ప్రాంత ప్రజలు చెరువు నిండిపోయి ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది అని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకురాగా నీటి మట్టంతో నిండిపోయిన గోరువాని చెరువు గట్టును స్థానిక వార్డు మెంబర్ కంచపల్లి అశోక్ కుమార్ జేసీపీ ఏర్పాటు చేసి చెరువుకి గండి కొట్టి స్థానిక ప్రజలకు నివాస ప్రాంతాల వారికి ముంపు భయం లేకుండా జేసీబీతో గండి కొట్టి కాలువ మార్గంలో నీటిని మళ్లించారు. ఆ చెరువు గట్టు ప్రాంతాన్ని ఈ రోజు జిల్లా వైఎస్ఆర్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసులు నాయుడు, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, స్థానిక వార్డు మెంబర్స్ కంచువల్లి అశోక్, గవిడి కల్కి జీవన్ స్కూల్ చైర్మన్ గవిడి సురేష్ తో కలిసి వెళ్లి చెరువు గట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువులో నీటి మట్టం పెరిగి స్థానిక నివాస ప్రాంతాల్లో నీరు వెళ్లే ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే అప్రమత్తమయ్యే సొంత డబ్బులతో జేసీబీ ఏర్పాటు చేసి చెరువుకు గండి కొట్టి నీటిని వేరే కాలువ గుండా మళ్లించిన వార్డు మెంబర్ అశోక్ ని అభినందించారు. అయితే ఈ చెరువుకి పూర్తి పర్మనెంట్ పరిష్కారంగా చెరువు నిండిపోయాక నీళ్లు బయటకు పోయే విధంగా పైపులు అమర్చి శ్మశానం రోడ్డు పక్కన గెడ్డకు పోయే విధంగా పర్మనెంట్ గా పని చేయించాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ విధంగా చెరువులకు గండి కొట్టి నీటిని మళ్లించేటప్పుడు కొన్నిసార్లు రైతుల పంట పొలాల్లోకి నీళ్లు వచ్చి పంట ముప్పునకు గురి అయి పాడవుతుందని అన్నారు.